చిమ్మ చీకటిలో ఇద్దరు పిల్లలతో పాటు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుందామని ఓ డంపింగ్ యార్డుకు బయలుదేరిన దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమరేంద్ర త్రివేణి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అంతా బాగుంటే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. కానీ వారిని అప్పుల బాధలు చుట్టుముట్టాయి. చేసిన అప్పులు తీర్చలేక బ్రతకలేక ఆ కుటుంబ పెద్ద అమరేంద్ర ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అందరం చనిపోదామని నిర్ణయించుకున్నాడు. అన్నట్లుగానే చనిపోదాం రమ్మని భార్యను పిల్లలను తీసుకొని నర్సరావుపేట పట్టణ శివార్లో ఉన్న డంపింగ్ యార్డ్ వైపు బయలుదేరాడు. కానీ ఒక తల్లి మనసు ఆ పసివాళ్లను చంపడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఆ భార్య త్రివేణిలో భయం మొదలైంది. వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా తన బంధువులకు ఫోన్ చేసి చనిపోదాం రమ్మని నన్ను పిల్లల్ని తీసుకెళ్తున్నాడు అని ఏడుస్తూ చెప్పింది. దీంతో బంధువులు కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే నర్సరావు రూరల్ ఎస్ఐ కిషోర్ అలర్ట్ అయ్యారు. వెంటనే తన సిబ్బందితో కలిసి హుటాహుటిన రంగంలోకి దిగారు. కేవలం ఫోన్ లొకేషన్ ఆధారంగా క్షణాల్లో ఆ కుటుంబం ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. ఇంకొన్ని నిమిషాలు ఆలస్యమై ఉంటే ఆ 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా కాపాడారు. అయితే అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చిన ఎస్ఐ ఆ భార్యాభర్తలను కూర్చోబెట్టి అప్పులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, దానికి ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు అని ధైర్యంగా నిలబడండి అని కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన సమయానికి స్పందించి ఆ 4 ప్రాణాలను కాపాడిన పోలీసులను స్థానికులు మనస్ఫూర్తిగా అభినందించారు.